ఈరోజు ఉదయం తెల్లవారుజామున 1:40 ఆ మధ్యలో 1:30 1:40 మధ్యలో మాది గ్రీన్ కలర్ స్కార్పియో AP21F6102 నెంబర్ గల గ్రీన్ కలర్ స్కార్పియో దొంగలు మళ్ళీ ఎవరో తెలియదు దాన్ని తోసుకుంటూ వెళ్ళడం జరిగింది. మా ఇంటి దాటిన తర్వాత అక్కడ 4 రోడ్లు వస్తాయి. అక్కడ వాళ్ళు అంటే సీసీ ఫుటేజ్లో పరిశీలన చేస్తే అక్కడ వాళ్ళు ఇంకొక కారుకి మా కారుకి మధ్యలో తాడు కట్టి దాన్ని అలా లాక్కుంటూ వెళ్ళడం జరిగింది. మేము నిన్న నైట్ 11:30 ఆ మధ్యలో ఊరు నుంచి వచ్చినప్పుడు వెహికల్ అయితే ఉంది. బట్ తెల్లవారుజామున ఇది జరిగింది సంఘటన. మేము ఒకటే పోలీసులకు తెలియజేసుకుంటున్నాము, ఇది ఫస్ట్ టైం ఇక్కడ జరగడం. మా ఇల్లు కూడా 3 టౌన్ పోలీస్ స్టేషన్కి కూతవేటు దూరంలో ఉంది, 4 ఇంట్ల పక్కనే. బట్ 1:40 టైంలోన జరగడం అనేది ఇంతకు ముందే ఒక వారం 10 రోజుల నుంచి కూడా ఆదోని టౌన్లోన చాలా చోట్ల బైక్ దొంగతనాలు అయితేనేమి, అదేవిధంగా చైన్ స్నాచింగ్ అయితేనేమి ఇవన్నీ జరుగుతున్నాయనేది ఉంది. మొన్ననే రీసెంట్గా ఒక వారం 10 రోజుల క్రితం మా కార్యకర్త బైక్ కూడా దొంగతనం జరిగింది. బట్ 15 రోజుల నుంచి ఇలాంటి దొంగతనాలు ఎక్కువగా ఈ 15 రోజుల నుంచి ఎక్కువగా జరుగుతున్నాయి. అంతకుముందు కూడా అడపాదడపా జరుగుతున్నాయి. మేము ఒకటే క్వశ్చన్ చేసేది, మళ్ళీ పోలీసులు ఎందుకు కేర్ తీసుకోలేకపోతున్నారు? పోలీసుల వైఫల్యం బాగా కనిపిస్తుంది, కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఇప్పటికైనా పోలీసులు రక్షణ కల్పించాలి. అదేవిధంగా వైపీఆర్ కాలనీలో కూడా నిన్న నైట్ దాదాపుగా 4-5 దొంగతనాలు, ఇళ్లల్లో దొంగతనాలు జరిగినాయని చెప్పారు. అదేవిధంగా టీచర్స్ కాలనీలోన 2 బైకుల దొంగతనాలు, అదేవిధంగా అంబేద్కర్ నగరు అక్కడ ఈసారి ఇందిరానగర్ అక్కడ కూడా 3 బైక్ దొంగతనాలు జరిగినాయని. అంటే గత 15 రోజుల నుంచి తీసుకుంటే దొంగతనాలు అనేది ఆదోని టౌన్లోన చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. మరి దాదాపుగా మూడు పోలీస్ స్టేషన్లు, 1 రూరల్ పోలీస్ స్టేషన్ ఉన్న మన ఆదోని టౌన్ ఎందుకు పికెటింగ్ సరిగ్గా చేయలేకపోతున్నారా? లేకపోతే వాళ్ళకి సిబ్బంది తక్కువగా ఉందా, సిబ్బంది కొరత తక్కువగా ఉందా, ఏంటనేది అర్థం కావట్లేదు. కాబట్టి మేము మార్నింగ్ డిఎస్పీ గారితో కూడా మాట్లాడాము. అమ్మ తొందరగా మేము చెక్ చేస్తామన్నారు. మేము గత 25-26 సంవత్సరాల నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నాం. మేము ఇక్కడ నివాసం ఉన్నప్పుడు ఇంతకు ముందు అసలు ఇన్ని ఇండ్లు లేవు. అప్పటి నుంచి కూడా మా వెహికల్ ఇక్కడనే ఉంది. ఒక వెహికల్ 4 వీలర్ వెహికల్లో ఇట్లా దొంగతనం, అది బండి కట్టుకొని వెరైటీగా బండి మధ్యలో తాడు కట్టుకొని అంత ధైర్యంగా తీసుకుపోవడం అనేది ఫస్ట్ టైం జరిగింది ఇక్కడ ఆదోని టౌన్లోన. ఏమంటే మేము పొలిటికల్గా ఉన్నాం, ఇక్కడ మేము పొలిటికల్గా ఉన్నాం కాబట్టి రకరకాలుగా కోణాల్లో మేము ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది నిజంగా దొంగతనం జరిగిందా, లేదంటే ఎవరైనా కావాలని చేశారా, ఈ రకంగా కూడా మేము ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. మా ఇంటి దగ్గర ఏం పెట్టినా కూడా ఒక్కటి కూడా మేము పోయేది కాదు. కానీ ఫస్ట్ టైము 4 వీలర్ కారు పోయి దొంగతనం జరిగింది. కాబట్టి ఇమ్మీడియట్గా పోలీసులు చెక్ చేసి అది ఎక్కడికి వెళ్ళింది, టౌన్ దాటి వెళ్ళిందా లేకపోతే టౌన్లోనే ఉందా అనేది చెక్ చేసి చూడవలసిన బాధ్యత అదే విధంగా ఉంది. ఇంకోటి మేము ఆదోని ప్రజలకు ఒకటే మేము తెలియజేసుకుంటున్నాము, దయచేసి మీరందరూ కూడా జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే చాలామంది స్నైట్ ఛార్జింగ్, ఇప్పుడు లేడీసు పొద్దున్న గుళ్ళకి, సాయంత్రం పిల్లల్ని పిలుచుకురావడానికి ట్యూషన్లకి దీనికి వెళ్తారు, ఒంటరిగా వెళ్తారు. వాళ్ళ మెడలో చైన్లు అవన్నీ ఉంటాయి. కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా వాళ్ళు ఎప్పుడైనా ఊరికి వెళ్ళాల్సి వస్తే వాళ్ళు పక్కింటి వాళ్ళకి కానీ, ఎస్పెషల్లీ పోలీసులకి, మీ దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లకి ఇన్ఫర్మేషన్ పోవాల్సిందిగా నేను ఆదోని ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను.
అదేవిధంగా ఒకవేళ 2 రోజులు 3 రోజులు, ఎందుకంటే వాళ్ళు ఎవ్రీడే వస్తున్నారు, దొంగలు చూస్తున్నారు, చెక్ చేస్తున్నారు, ఏ ఇల్లు ఖాళీ ఉంది, ఏ ఇల్లు బీగం వేసినారు అని చెప్పి చెక్ చేస్తున్నారు. 2 రోజులు వరుసగా ఇంటికి తాళం వేస్తే ఖచ్చితంగా ఆ ఇంటికి దొంగతనం జరిగేటట్టు కనిపిస్తుంది. కాబట్టి మీరు ఇంటికి వెళ్లాల్సి వస్తే పోలీస్ స్టేషన్లో ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అదేవిధంగా మీ చుట్టుపక్కల ఇంట్లో వాళ్ళకి కూడా తెలియజేసిపోవాల్సిందిగా నేను ఆదోని ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మీ బైకులు కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఇంకొకటి ఏమంటే, అనుమానాస్పదంగా ఎవరైనా మన వీధుల్లో తిరుగుతూ ఉన్నా కూడా మనం ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడు మనకు ఆదోని టౌన్ చాలా పెద్దదిగా అయింది, జనాభా ఎక్కువైంది. ఈ 4 స్టేషన్లు సరిపోవు. 3 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్ అండ్ రూరల్ పోలీస్ స్టేషన్ ఉంది, ఇవి సరిపోవు. కాబట్టి ఇంకొక పోలీస్ స్టేషన్ కూడా పెడితే బాగుంటుంది అని చెప్పి మా అభిప్రాయం. ఎందుకంటే దాదాపుగా 1.5 లక్ష ఓటర్స్ పైనే ఉన్నారు, అంటే దాదాపుగా 2.5-3 లక్షల జనాభా పైనే ఉంది. కాబట్టి వీటికి సరిపోదు. కాబట్టి ఇంకొక పోలీస్ స్టేషన్ పెడుతూ పోలీసుల సంఖ్యను కూడా పెంచాలి. ఇప్పుడు 3 టౌన్ అయితేనేమి, 2 టౌన్ అయితేనేమి, 1 టౌన్ అయితేనేమి, ఇక్కడ ఉండవలసిన స్టాఫ్ కంటే చాలా తక్కువ మంది ఉన్నారు. వాటిని ఇమ్మీడియట్గా రిక్రూట్ చేస్తే వాళ్ళకు కూడా ఏమంటే, ఇప్పుడే మేము మా బ్రదరు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పుడు, మేము ఉండేది 2 కానిస్టేబుల్స్, మేము ఎక్కడ చూడాలి, ఇన్ని ఏరియాస్ మేము ఎలా చూడాలి అని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. వాళ్ళు అడిగే దాంట్లో తప్పేమీ లేదు. కాబట్టి ఇమ్మీడియట్గా ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో వాటిని ఇమ్మీడియట్గా పెంచండి. ఎందుకంటే ఇప్పుడు తీవ్రమైన కరువు ఉంది, పనులు లేవు, వలస వెళ్ళిపోయారు. ఖచ్చితంగా దొంగతనాలు అనేది జరుగుతాయనేది ఆల్మోస్ట్ అందరికీ తెలుస్తుంది, ఎందుకంటే మనం చూస్తున్నాము. కాబట్టి పెంచవలసిన అవసరం ఎంతైనా ఉంది. మేము డిఎస్పీ గారితో మాట్లాడాము, ఆయన కూడా ఖచ్చితంగా చూస్తామని అంటున్నారు. ఎందుకంటే ఇది మాకు అర్థం కావట్లేదు, రియల్గా దొంగతనం జరిగిందా, దొంగలే తీసుకెళ్లారా, లేకపోతే రాజకీయ కోణంలో ఇంకేదైనా జరిగిందా అనేది. ఎందుకంటే మేము పొలిటికల్ లీడర్, మాకు ఇంతకుముందు మేము చాలా వాటిపైన మేము విమర్శించాము. వాటన్నిటిపైన కూడా కాబట్టి మాకు కూడా కొద్దిగా టెన్షన్ వచ్చింది. ఎప్పుడు పోనిది ఇప్పుడు పోయిందంటే మాకు కూడా కొద్దిగా టెన్షన్ వచ్చింది. ఏం రియల్గా దొంగతనం జరిగిందా లేదంటే కావాల్సి తీసుకెళ్లారా అనేది అర్థం కావట్లేదు.